వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్, హబ్సిగూడ, నాగోల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, అల్వాల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా మనం చూసాం. మొన్న ఒక రోజు గ్యాప్ ఇచ్చింది, అంతకుముందు రోజు కురిసినటువంటి వాన మనం చూసాం. గురువారం సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మోకాళ్ళ నుంచి నడుముల్లో వరకు నీరు ప్రవహించింది. అనేక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కరోజు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరం మరొకసారి వరద నీటిలో చిక్కుకుపోయింది. చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా పడినటువంటి భారీ వర్షంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజలు ఆఫీసులకు వీకెండ్ కావడం వల్ల కొంత ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది సుదూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు ఓఆర్ఆర్ మీద కానీ హైవేల మీద కానీ చిక్కుకుపోయిన పరిస్థితి కూడా మనం చూసాం, విపరీతమైనటువంటి ట్రాఫిక్ వల్ల. అలాగే చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముఖ్యంగా నానా అవస్థలు పడ్డారు. మొన్న గురువారం రోజు కురిసినటువంటి వర్షానికి స్ట్రీట్ వెండర్స్ తీసుకొచ్చినటువంటి ఆ కూరగాయలు కానీ వాళ్ళ సరుకులన్నీ కొట్టుకుపోతున్నా కానీ చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో నిన్న కురిసినటువంటి వర్షం నుంచి ఇంకా చాలా ప్రాంతాలు తేరుకోలేదు, ఇంకా చాలా ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్షం పడుతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీకెండ్ కావడం అనేది ఖచ్చితంగా కొంత సానుకూల పరిణామం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా వరకు ఇళ్లలోనే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి పనుల మీద లేదంటే ఇంకేమైనా కార్యకలాపాల మీద బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నా, లేదంటే వీకెండ్స్లో కూడా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. రానున్నటువంటి 3 గంటలు, ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 o'clock అయింది, మరొక 3 గంటలు అప్రాక్సిమేట్లీ 7 o'clock వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మీకు మ్యాప్స్లో కూడా చూపిస్తోంది, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. హైదరాబాద్ మొత్తం మేఘావృతమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 17వ తారీఖు వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఏ రోజుకు ఆ రోజు వాతావరణ శాఖ ఇస్తూనే ఉంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్కు వరుసగా అలర్ట్లు జారీ చేస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూడొచ్చు. నిన్న రాత్రి 11-12 గంటల వరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే తొర్రూరులో 13.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇది ఖచ్చితంగా హైయెస్ట్ అని చెప్పుకోవాలి. నిన్న తెలంగాణ ప్రాంతంలో నమోదైనటువంటి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇది 13.5 సెంటీమీటర్లు. అలాగే బేగం బజార్లో 12.4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ సెస్లో 11.9, చార్మినార్లో 11.2, హిమాయత్ నగర్లో 10.3, జవహర్ నగర్, ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10.2, నాంపల్లి 10.1, ఆసిఫ్ నగర్ 9.7, ఎల్బీ నగర్ 9.6, అంజంపురా 9.2, అలాగే గణాంక భవన్ 9.2, హయత్ నగర్ 9.1, మలక్పేట 8.9, శ్రీనగర్ కాలనీ 8.6. కనిష్ట స్థాయిలో 8.6గా నమోదైతే నిన్న అర్ధరాత్రి వరకు కురిసినటువంటి వర్షంలో హైయెస్ట్ తొర్రూరులో 13.5 నమోదైంది. ఖచ్చితంగా ఒక భారీ వర్ష స్థాయి ఇది. చాలా ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి హెచ్చరికలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది వాతావరణ శాఖ. పవన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుంది. రైట్ నందు, ఏదైతే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం అయితే ఈ రోజు కొంచెం బ్రేక్ పడినట్టు కనపడుతుంది. కానీ రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 3 రోజుల్లో అది ఉపరితల ద్రోణి బలపడి గట్టి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉంది. దానికి తోడు ఏదైతే నిన్న మనం చూసామో దాదాపుగా 8 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం అయితే కురుస్తూ వచ్చింది గత 2 రోజులుగా. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా క్లైమేట్ కొంచెం
పొడి వాతావరణం కనిపించింది ఉదయం వరకు కూడా. కానీ ప్రస్తుతానికి ఇప్పటికైతే మేఘాలు కమ్మేసినట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే మేఘాలు ఫామ్ అవుతున్నాయి హైదరాబాద్లో. ప్రస్తుతం మనం హైదరాబాద్ యూసుఫ్గూడలో ఉన్నాం. ఇక్కడున్న ప్రస్తుతం ఏరియాలో అయితే కొంచెం క్లౌడీ వెదర్గానే కనపడుతూ ఉంది. చిరు జల్లులు అంటే సన్న సన్న జల్లులు పడుతూ ఉంది. అయితే ఏదైతే నిన్న కురిసిన వర్షానికి ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన హైదరాబాద్లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతూ ఉంది. సో అభిమానులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. కానీ వర్ష సూచనలు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఓపెన్ ఏరియాలో గ్రౌండ్స్లో ఇలాంటి షూట్స్ ఓపెన్గా పెట్టడం వల్ల భారీగా అంటే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఒక్కసారిగా ఎగబడతా ఉన్నారు. ఒక్కసారిగా ఈవెంట్ స్టార్ట్ అయిన కాసేపటికి పవన్ ఒక్క నిమిషం జస్ట్ మీరు లైన్లో ఉండండి. ఒక్క నిమిషం పాటు లైన్లో ఉండండి పవన్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు కురైపోతున్నటువంటి వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడబోతోంది అంటూ చెప్తోంది. ఎవరు బయటికి వెళ్ళొద్దు, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి అంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. ఒకవేళ ఎవరైనా బయట ఉన్నట్లయితే వీలైనంత త్వరగా మీ ఇళ్లకు సేఫ్ ప్లేసెస్కు చేరుకోండి అంటూ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మీరు సేఫ్ ప్లేసెస్కి చేరుకోండి, లేదంటే భారీ వర్షంలో నిన్న కూడా ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరించింది. అయినా సరే చాలామంది బయటే ఉన్నారు. ఈ వర్షపు నీటిలో చిక్కుకొని నానా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరొకసారి అలాంటి హెచ్చరికలే మనం చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత త్వరగా మీరు మీ ఇళ్లకు లేదంటే సేఫ్ ప్లేసెస్కు చేరుకోవడం చాలా మంచిది. రైట్, పవన్ మనతో మాట్లాడుతున్నారు. పవన్, డీటెయిల్స్ ఏంటి? వాతావరణ శాఖ ఇప్పుడు మీరు చెప్తున్నారు వార్ 2కి సంబంధించిన ఈవెంట్ కూడా ఉంది, మరి ఎక్కడ చేస్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? భారీ ఎత్తున వర్షం పడుతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్ అందు ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఏదైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈరోజు జరగబోతా ఉంది మన యూసుఫ్గూడలో పోలీస్ గ్రౌండ్లో జరగబోతా ఉంది. ఈ ఈవెంట్కి ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ కూడా రాబోతా ఉన్నాడు. కానీ మన హైదరాబాద్లో క్లైమేట్ సిచ్యువేషన్ ప్రస్తుతం బాగాలేదు. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎలా పడుతుంది అనేది కొంచెం చెప్పలేని పరిస్థితి. సడన్గా వర్షం పడుతుంది, అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఇలాంటి టైంలో ఒక ఓపెన్ గ్రౌండ్లో ఇంత పెద్ద ఈవెంట్ పెట్టడం వల్ల ఒక్కసారిగా వర్షం పడితే ఏంటి సిచ్యువేషన్, ఆ లోపల గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా మొత్తం కూడా వరదతో బురదమయంగా మారిపోయింది. కంప్లీట్గా సిచ్యువేషన్ అయితే లోపల అస్తవ్యస్తంగా ఉంది. కానీ ఇలాంటి క్లైమేట్ హైదరాబాద్లో క్లైమేట్ బాగాలేదు అని తెలిసి కూడా ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు. సో సడన్గా వర్షం పడ్డా, పిడుగులు పడినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు ఏదైనా ఇండోర్ స్టేడియం లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అభిమానులు మాత్రం పోటెత్తుతూ ఉన్నారు. సెక్యూరిటీ మాత్రం హెవీ టైట్ చేసా కూడా దీనికోసం చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే క్లైమేట్ ఇప్పుడిప్పుడే జల్లులు పడితేటట్టు కనపడతా ఉంది. నందు అభిమానులు మాత్రం వర్షాన్ని కూడా లెక్క చేయము, వర్షం వచ్చినా, పిడుగులు వచ్చినా, ఎదురుగాళ్ళు వచ్చినా మా ఎన్టీఆర్ అభిమానం చాటుకుంటూ అంటూ వెళ్తూనే ఉన్నారు. క్యూ లైన్లు కట్టి మరి భార్యలు తేడుతూ ఉన్నారు. కానీ మరి కాసేపట్లో మరి రానున్న గంట 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి అంటూ కూడా వెదర్ మ్యాన్ నుంచి మనకు అఫీషియల్గా న్యూస్ రావడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి ఓపెన్ గ్రౌండ్లో ఇలాంటి ఈవెంట్ చేయడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయంగా ఉంది. ఎందుకంటే లోపల పూర్తిగా విద్యుత్ తీగలతో పూర్తిగా ఇక్కడికక్కడ లైటింగ్ సెటప్తో పెట్టుకొని ఉన్నారు. భారీ జనరేటర్తో పవర్ సప్లై నడుస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో వర్షం పడినా కింద నేలంతా చిత్తడిగా ఉంటుంది. పవర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పిడుగులు పడినా సిచ్యువేషన్ మన చేతిలో ఉండదు. అభిమానులు ఒక్కసారిగా తొక్కిసలాట అయ్యే అవకాశం ఉంది వర్షం పడిందంటే. సో స్టేజ్ వరకు కొంచెం